హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది పలావ్ కానీ, బిర్యానీ కానీ, చపాతీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్‌లోకి మీడియం సైజ్ టమాటాలు 3 అయితే కట్ చేసుకోవాలండి. కొంచెం పెద్ద సైజువి అయితే 2 టమాటాలు అయితే సరిపోతాయి. అలాగే 2 ఆనియన్స్‌ని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పు, అలాగే 1 స్పూన్ గసగసాలు, ఒక చిన్న కప్‌కి పెరుగు వేసుకోవాలండి. మీకు స్పూన్ల లెక్కలో చెప్పాలంటే 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కూడా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్‌లా చేసుకునేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోకి దాల్చిన చెక్క చిన్నవి 2 ముక్కలు, లవంగాలు ఒక 3, అనాస పువ్వు చిన్న ముక్క అయితే వేసుకునేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఇందులోకి వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ పసుపు, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. గ్రేవీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న అరకిలో మటన్ అయితే వేసుకునేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ముక్కకి పట్టే విధంగా చక్కగా కలిపేసుకొని 5 నుండి 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్గా వస్తున్నప్పుడు బారుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిరకాయలు అయితే ఇందులోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మటన్ లేతదైతే కనుక 5 నుండి 6 విజిల్స్ సరిపోతాయండి. అలా కాకుండా ముదురు మటన్ అయితే కనుక ఒక 10 విజిల్స్ వరకు రానివ్వండి. చూసారా చక్కగా అయితే మనకి ఉడికిపోయింది కర్రీ అయితే. ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయితే హోటల్ స్టైల్లో లాగా కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.